వన్ టైం సెటిల్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం. తెలంగాణ ఏర్పాటు నిరుద్యోగమే ప్రధాన కారణం. దీన్ని పరిష్కరించకపోతే ప్రజాప్రతినిధులు విఫలమైనట్లే. ఏ పరీక్షలు రాయని వాళ్ళే వాయిదా దీక్షలు చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలు. వినతి పత్రాల నుంచి పోస్టింగ్ ఇచ్చే స్థాయికి వచ్చా. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం. కళాశాలల్లో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలి. ఎన్ఎస్ఎస్ పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం. వన్ టైం సెటిల్మెంట్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై కాలేజ్ సీఎం. బాత్ కుచ్ హజం హువా క్యా? సెటిల్మెంట్లు చూసుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇవాళ మనకున్నది సెంటిమెంట్ సీఎమా లేకపోతే సెటిల్మెంట్ సీఎమా అని అనేది ఇవాళ తెలంగాణ ఆశ్చర్యపోతుంది. ఫీజు ఇది ప్రో అనాలా మళ్ళీ నేను కానాలని నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ అనేటోడు వన్ టైం సెటిల్మెంట్ ఎట్లా చేస్తాడు రేవంత్ అన్న? నాకు తెలిసి సుమారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకే 5,600 crores ఈ బకాయిలు. మేబీ ఇప్పటి వరకు తీసుకుంటే అది 6,000 to 7,000 crores వరకు వచ్చి ఉంటుంది. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. బట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వరకు అయితే 5,600 crores. దీన్ని మీరు వన్ టైం సెటిల్మెంట్ చేయమనంటే కాలేజ్ యాజమాన్యాలు ఎట్లా కన్క్లూడ్ చేస్తాయి? కూసోబెట్టి మాట్లాడినరు. మళ్ళీ ఇక ఇళ్ళల్లో ఏమైనా కట్ కమిషన్లు, పేటీఎంలు, ఫోన్పేలు ఏమైనా ఉంటాయి అని అంటే ఇక భగవంతుడి కెరక, ఈ రేవంత్ సర్కార్ కెరక. బికాస్ లంకె బిందెలు, పొలిటికల్ దందాలు అన్న ముచ్చట మాట్లాడిందే కాంగ్రెస్ సర్కార్, రేవంత్ సర్కార్. ఆయన ఇంకో మాట మాట్లాడిండు, ఫీజులు రాయనోళ్ళే ఎలా ఈ ముచ్చట మాట్లాడుతున్నారు అని అన్నాడు. వెనకటికి కూడా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి గాంధీ భవన్లో కూర్చొని మీరు ఉద్యోగాల కోసము నిరాహార దీక్ష చేసిన రోజులు ఉన్నాయి. మళ్ళీ అప్పుడు కూడా నీకు ఇట్లనే మాట్లాడిండా మీ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు అని. ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతుంది విద్యార్థుల గోస. మీరు ఒక అశోక్ అనే ఒక మనిషిని పట్టుకొని ఇన్స్టిట్యూట్ నడుపుతాడు కాబట్టి ఆయనకి ఇన్స్టిట్యూట్లో పైసలు పెరగాలి కాబట్టి ఉద్యమం చేస్తున్నాడు అని చెప్పిండ్రు. బక్కా జాట్సన్ మొన్న కాంగ్రెస్ ఆయన టర్మినేట్ చేసింది కాబట్టి ఉద్యోగం కోసం బక్కా జాట్సన్ ఇలా గాయ గత్తర పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడతాడు. మోతీలాల్ నాయక్ ఏదైతే ఉద్యమం చేస్తున్నాడో మీరు ఏమని అన్నారు? లీడర్ కావాలని చేస్తున్నాడు. మళ్ళీ ఇన్ని రోజులు మీరేం చేసి పీక్ కట్టలు కట్టిరా? మళ్ళీ నిరుద్యోగులు అడుగుతారు. బరాబర్ చిత్రగుప్తు కూడా అడుగుతారు రేవంతన. మీరు ధర్నాలు, రాస్తారోకోలు ఎక్సెట్రా ఇవన్నీ చేసిరు కదా, పీకనికే చేసిరు అని అంటున్నాం. మళ్ళీ ఎందుకు అడుగుతున్నా ఈ ముచ్చట అని అంటే రేవంతన, ఒకసారి మీరు మోతీలాల్ లీడర్ కావాలా, మళ్ళీ లీడర్ కానికే చేయరా? మీకు చేయొద్దా? అందులో ఇంటెంట్ ఫస్ట్ అర్థం చేసుకుంటారు, తర్వాత మీ కంటెంట్ ఏందో తర్వాత మాట్లాడండి. వీళ్ళు లీడర్ కానికే చేస్తున్నారా? మీరు కూడా కదే చేసిరు కదా. మళ్ళీ ఆ పోరలు అట్లీస్ట్ నిజాయితీగా ఉన్నారు. మీరైతే నిజాయితీగా కూడా లేరు కదా. జియో నంబర్ 46 దానికి ప్రత్యక్ష సాక్షి కదా రేవంత్ అన్న. చేస్తానని ఇంత పెద్ద చేయించారు కదా, మీ పార్టీ సింబలే అది. అది అర్థం చేసుకోలేకపోతున్నారు ప్రజలు. ప్రాబ్లం ఆడ. కోచింగ్ సెంటర్లు, ఇన్స్టిట్యూట్లు అని మాట్లాడతారు. మళ్ళీ మీరు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇవన్నీ యాద రాలేదా అని అడుగుతున్నా. ఆ రోజు వాళ్ళని సంకనెత్తుకొని పోయారు కదా, చెయ్యాలా అని చెప్పారు కదా, కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిరు కదా, కేటీఆర్ని నిలదీసిరు కదా. మళ్ళీ ఇలా ఆనాటి సంసారపు మాటలు ఇలా వ్యభిచారం ఎట్లయిందని అడుగుతున్నది తెలంగాణ. పోరలు అడిగిన దాంట్లో అన్యాయం ఏడున్నది అని చెప్తున్నా నేను. దీని మీద ఏమైనా ఆన్సర్ ఉంటుందా రేవంత్ అన్నది అంటే ఉండదు. ఇలా బక్కా జాట్సన్ ఏం తప్పు చేసిండని పోరల పక్కన నేను నిలబడ్డాడు కదా. జియో నంబర్ 46 మీద మాట్లాడుతున్నాడు కదా. ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతుందో రేవంత్ అన్న, వన్ టైం సెటిల్మెంట్ ఎట్లా చేస్తాడు అంటే నెక్స్ట్ టైం నుంచి ఇక లేదా? పోరలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదా? కాలేజ్ అనేటోడు వన్ టైం సెటిల్మెంట్ చేసుకొని తర్వాత నువ్వు లెటర్ తెచ్చుకోపో రేవంత్ రెడ్డి దగ్గరికి అంటాడు. ఇప్పుడు కరెంటు బిల్ బకాయిలు గవ్వే అవుతున్నాయి కదా. 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, మా దగ్గర కూర్చున్న పోరడికే ఫ్రీ లేదని చెప్తున్నాడు, కరెంటు బిల్ కడుతున్నాడు. ఏమైంది అని అంటే రేవంత్ అని అడుగుపోర్రి అని చెప్తున్నారట ఏఈఓలు, అసిస్టెంట్ ఇంజనీర్లు. రేవంత్ అన్న జరా హకీకత్లకు రా.
హకీకత్లకు వచ్చి ప్రజాపాలన ఏందో చూడు. 6 నెలలు అయిపోయింది, మీ 6 గ్యారంటీలు ఆవిరైపోయినాయి, ఇంకా మీరు కుకూ ల్యాండ్లో బతుకుతారు అనంటే ఐఎమ్ రియలీ సారీ. పూర్వలతోని నిరుద్యోగులతోని గీక్కున్నోడు ఇంతవరకు ఎవడు బాగుపడలే. కేసీఆర్కి పట్టిన గతే నీకే పడుతుంది. అందుకే ఈటలు అన్న మాటకు చిత్రగుప్త సమర్థిస్తుంది. సెటిల్మెంట్ చేయనిక నేను ముఖ్యమంత్రిని చేయలేదు రేవంత్ అన్న. తెలంగాణ సెంటిమెంట్ని చూసి మా బంగారు తెలంగాణలో ఏదైనా బాటేస్తాడా ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి మిమ్మల్ని గెలిపించిండ్రు. యు ఆర్ నెవర్ ఎన్ ఆల్టర్నేటివ్ ఫర్ తెలంగాణ. అసలు మీరు ఎప్పుడు కూడా ప్రత్యామ్నాయంగా లేకుండే పరిపాలనలో. దున్నిన పొలంలో ఇత్తనాలు వేసుడు బంద్ చేసింది, మర్చిపోయింది నిజంగా చెప్తే బీజేపీ. ఆ ఇత్తనాలు మీరు తీసుకొని వచ్చి ఆడాడ జల్లిండ్రు, ఆడాడ మొలకలు లేచినాయి. ఒక ఫేక్ నరేటివ్లతోని ప్రజలకు ఇచ్చేస్తాం అది చేస్తాం అని చెప్పి మీరు ముంగటికి వచ్చిండ్రు. ఇలా ఉన్న ఆసరా పెన్షన్లను ఘోషిస్తామని చెప్పి మాట్లాడినరు. ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు ఆనాడే పిల్ ఫైల్ చేసేది ఉండే, అర్హులకే ఈ స్కీమ్లు ఇవ్వాలా అని చెప్పి మాట్లాడేది ఉండే. ప్రభుత్వం రాకముందే ప్రజలకు చెప్పేది ఉండే, ఈ స్కీములకు మేము వస్తే ఈ స్కీములు అన్నింటినీ మళ్ళీ వెనకకు తీసుకుంటామని చెప్పేది ఉండే. మంచిదే, కాదని అంటలేను, చిత్రగుప్తు మాటనే అది. బట్ ముందు చెప్పేది ఉండే, ఆ ధైర్యం ఉండాలి కదా. ఇవాళ మాట్లాడుతున్నావు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ సెటిల్మెంట్. మీరు సెటిల్మెంట్ భావాలతో చేసిర్రు, మీరు సెటిల్మెంట్ విద్యార్థులతో చేస్తుండ్రు, మీరు సెటిల్మెంట్ నిరుద్యోగులతో చేస్తుండ్రు. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా ఉండమని అంటారు. ఆ స్ట్రిక్ట్గా ఉండగానే ఏదో ఒక బిందే ఆడికేనో ఈడికేనో తోడుకరావచ్చు అని చెప్పి భావనలు ఉన్నారు. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ సర్కార్కు పడుతుంది, సమర్థిస్తుంది చిత్రగుప్త. రేవంత్ రెడ్డికి కేసీఆర్కి పట్టిన గతే రేవంత్ రెడ్డికి ఎందుకు పడుతుంది అని అంటే, ఇవాళ ఆ తల్లిదండ్రుల ఉసురు కూడా రేవంత్ రెడ్డికి ముడుతుంది. కేసీఆర్కి ఆల్రెడీ ముట్టింది. ఎంతసేపు పక్క రాష్ట్రాలతో మన రాష్ట్రాలను పోల్చుకునేటప్పుడు ఇది కూడా ఎందుకు పోల్చవు అని చెప్పి నేను కాంగ్రెస్ని అడుగుతున్నాను. వేరే రాష్ట్రాలలో మంచిగా ఉంది కదా, దీని మీద ఎందుకు మాట్లాడవు అని చెప్పి నేను తెలంగాణ సర్కార్ని అడుగుతున్నా. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, తెలంగాణస్ ఫీ రెగ్యులేషన్ ప్యానల్ ఇన్ లింబో, పేరెంట్స్ అవైటెడ్ రిలీఫ్. 2017లో వచ్చిన నివేదిక ప్రకారము ఫీజు రెగ్యులరైజేషన్ చేయమని చెప్పి మాట్లాడుతుంటే ఇంతవరకు రేవంత్ రెడ్డి సర్కార్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలే. కేసీఆర్ చేయలే, అందుకే ఆయనకు పుట్టగతులు లేకుండా పోయిండు. మళ్ళీ మీకేమైందని అడుగుతున్నా నేను. గడీలు బద్దలు కొట్టంగానే ప్రజాపాలన అయిపోదు. ప్రజల సమస్యకు సొల్యూషన్ ఇచ్చుడు స్టార్ట్ చేస్తే ప్రజాపాలన అవుతుంది రేవంత్ అన్న. నేను చాలా చిన్న టాపిక్లు తీసుకుంటున్నా రేవంత్ అన్న. ఇవాళ చాలా చిన్న టాపిక్లు. ఆ చిన్న టాపిక్లల్లా మీ చిత్తశుద్ధి ఎంత ఉన్నది అన్నది చిత్రగుప్త్ ఇవాళ రిపోర్ట్ కార్డ్ ఇస్తుంది. ఇక్కడనే విఫలమైన వాళ్ళు రేపు పెద్ద మాటలు మాట్లాడిన మహేశ్వరంని న్యూయార్క్ చేస్తాడట. ఇవాళ ఉన్నది న్యూస్లల్లో. న్యూయార్క్ చేస్తాడు. మాకు న్యూయార్క్ వద్దు, తెలంగాణ లేకుంటే చాలు. తెలంగాణ మా శ్రీధరన్ అన్నట్టు సౌభాగ్య తెలంగాణ చేస్తే చాలు. బంగారు తెలంగాణ కూడా ఎక్స్పెక్ట్ చేస్తలేడు. ఈ బద్మాష్ల నుంచి దూరం చేసి తెలంగాణ లేకుండి సౌభాగ్య తెలంగాణ చేస్తే చాలు. ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇంతవరకు ఈ ఫీ రెగ్యులరైజేషన్ యాక్ట్ మీద యాక్షన్ తీసుకోలే. ద స్ట్రక్చర్ ఆఫ్ ది స్కూల్ ఫీస్ రెగ్యులేషన్ కమిటీ స్టిల్ పెండింగ్ అప్రూవల్ కోసము, లెజిస్లేటివ్ అప్రూవల్ కోసం ఇంకా పెండింగ్లో కూర్చొని ఉన్నది. 2017లో ఇచ్చిన నివేదికను దీన్ని తుంగలో దొక్కిండ్రు. A committee headed by the former Usmania University Vice Chancellor Tirupati Rao provided recommendations to the government in 2017, but the fee regulation body has never seen light of the day. తిరుపతి రావు గారు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉండేనో ఆయన ఫీ రెగ్యులేషన్ కమిటీ మీద మంచిగా ఒక పెద్ద రిపోర్ట్ ఇచ్చిండు 2017లోనే. ఆయనతో చేపించిన కేసీఆర్ ఇంప్లిమెంట్ చేయలే. ఆ ముచ్చట తీసుకొని తెలంగాణకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి వచ్చి ఇప్పటిదాకా దాన్ని పట్టించుకోలే.
ఏప్రిల్ మేలు అయిపోయిన తర్వాత జూన్ జూలైలో బుక్కులు కొట్టి స్కూల్ స్టార్ట్ అయినాక ఒక జియో పాస్ చేస్తాడు రేవంత్ అన్న. మళ్ళీ అది రెగ్యులరైజ్ ఎందుకు చేయవు 2017 అని అడుగుతున్నా. పక్క రాష్ట్రంలో పోల్చేటప్పుడు గుజరాత్లో ఏముందో చూడుర్రి. నేను టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకునే కథనం అంతా. గుజరాత్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ స్కూల్ రెగ్యులేషన్ యాక్ట్ 2017 ఉన్నది. వెబ్సైట్ ఆఫర్స్ ఇన్సైట్స్ టు ఇయర్లీ ఫీ చేంజెస్. క్లియర్ కట్గా ఫీ చేంజెస్ ఎంత ఉంటాయో గుజరాత్ మోడల్లో కంప్లీట్గా రాసి ఉంటుంది. స్టేట్ సెగ్మెంటెడ్ ఇంటూ 4 zones: అహ్మదాబాద్, వదోరా, రాజ్కోట్ అండ్ సూరత్. ఏ క్లాస్ ఏ ప్లస్ ఏ బి సి ఇట్లా పెట్టుకో. ABCD క్లాస్ పెట్టుకో. 1 2 3 4 జోన్లు చేసుకో. హైదరాబాద్లో చదువుతున్నప్పుడు ఫీజు ఇంత పెట్టుకోవచ్చు అని చెప్పు. ఆబ్వియస్గా లీజులు స్కూళ్ళు అవన్నీ కట్టాలని అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో కంపారిటివ్లీ టు ది సబర్బన్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్. 4 క్లస్టర్లలో డివైడ్ చేసుకో యావత్ తెలంగాణను. లేకపోతే నువ్వు హైదరాబాద్నే 3 జోన్లుగా డివైడ్ కూడా చేసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్ పోతుంటే రెంట్లు గింట్లు తక్కువ అయితేనే ఉంటాయి. అట్లా డివైడ్ చేసి నువ్వు ఫీ రెగ్యులరైజేషన్ చేయి. అవి చేత కావు. ఇప్పుడు మళ్ళీ వస్తాడు వన్ టైం సెటిల్మెంట్కి వస్తాడు. ఎవరు? మన రేవంత్ సర్కార్. ఉత్తరప్రదేశ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఉత్తరప్రదేశ్ చూడుండ్రి. కేవలం ఆడ మేము రాముడి మీదనే రాజకీయం చేయలే. ప్రజల పట్ల ప్రజల ఆశీర్వాదం కోసం పనిచేసిన సర్కారులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఏమైందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ తల్లిదండ్రులకు చెప్తున్నా ఇది అంతా. ఉత్తరప్రదేశ్లో ఆపరేట్స్ అండర్ ఉత్తరప్రదేశ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ 2018. డిస్ట్రిక్ట్ ఫ్రీ రెగ్యులేటరీ కమిటీ ఎన్షూర్స్ అడ్హరెన్స్ టు ది రెగ్యులేషన్స్. స్టేట్ వైడ్ అపిలేట్ అథారిటీ హ్యాండిల్ గ్రీవెన్స్ సొల్యూషన్స్. ఒక డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా దాన్ని కంప్లీట్గా చీల్చి చెండాడి ఒక ఏదైతే గ్రీవెన్సెస్ వస్తాయో ఆ గ్రీవెన్స్ని కూడా అడ్రస్ చేసే మెకానిజం ఉత్తరప్రదేశ్లో ఉన్నది. ఈడ దూరం మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీ రెగ్యులేషన్ కమిటీ లేకపోయే. ఇంకా పెద్ద మాట ఏంటంటే గ్రీవెన్స్ సెల్లే లేకపోయి తెలంగాణలో. ఇవాళ ఏదైనా మనం కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఏమైంది అని చెప్పే దాన్ని రివ్యూ చేసే నాదుడే లేడు మనకు. ఈ ఐఏఎస్లు ఎందుకో నేను ఐపీఎస్ల కాడికి పోతలేను ఇప్పుడే, కానీ ఐఏఎస్ బ్యూరోక్రసీలు ఎందుకో ఏమిటో ఎట్లనో నాకు అర్థమవుతలేదు. దే ఆర్ నాట్ ఫిల్టరింగ్ టు ది అసలు ఈ ఫిల్టర్ చేసే మెకానిజం వీళ్ళకి తెలుసా అని అడుగుతున్నారు. ఏమిట్లేం లేదు. పంజాబ్లో కూడా పంజాబ్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ 2016లోనే చేసుకున్నారు. క్యాప్స్ ఫీ హైక్స్ అట్ 8% యాన్యువల్లీ. ప్రతి ఏటా 8% కంటే ఎక్కువ పెంచనియరు. మన దగ్గర అడ్డగోలుగా పెంచేస్తారు. స్టూడెంట్స్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ స్కూల్స్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఎక్స్పెల్లింగ్ స్టూడెంట్స్ డ్యూ టు ఫ్యామిలీ మెంబర్స్ డిమైస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుటుంబంలో పోషించే తండ్రి చచ్చిపోయింది సడన్గా. స్కూల్ ఫీజు కట్టాలంటే కష్టం కదా. ఆ యాక్ట్ అది, ఆ రూల్ అది. రేవంత్ రెడ్డికి ఇవి పట్టాయి. పెద్ద పెద్ద మాటలు, పోకడ ముచ్చట్లు. మళ్ళా వాళ్ళ కార్యకర్తలు కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, అన్న టైం ఇవ్వాలి. ఏం టైం ఇస్తారు రా భయ్? నాకు అర్థం కాదు. కానీ ఏం టైం ఇస్తారు నాకు అర్థం కాదు. కానీ తల్లిదండ్రుల ఆవేదన అర్థం చేసుకొని ముఖ్యమంత్రి మనకు అవసరమా? తల్లిదండ్రులు ఏమంటారు పోరల జీవితాలతో చెలగాటమాడుతున్న సెటిల్మెంట్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? 6 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ఊపిరిని ఆవిరి చేస్తున్న ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇంకా ఎన్ని రోజులు టైం ఇస్తారు? ఇది మన పెళ్ళా? హనీమూన్ పీరియడ్ ఉండడానికే 6 నెలలు ఇచ్చి ఇంకేం చేస్తున్నాడు? పీ కట్టలు కడుతున్నాడా? ఆయన ధర్నాలు చేసినప్పుడు మాత్రం అది రాజకీయం. వేరేళ్ళు ధర్నాలు చేస్తే మాత్రం లీడర్ కావాలని చేస్తున్నాడు. మళ్ళీ ఈయన ఎందుకు చేసాడు? పీ కట్టలు కట్టడానికినా? ఆయన మాట్లాడితే సంసారం, వేరేళ్ళు మాట్లాడితే వ్యభిచారమా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడతాడా? మేము చేయాలనుకుంటున్నాం, వాళ్ళు మోసపోవాలనుకుంటున్నారు. ముఖ్యమంత్రి అంటే గుప్పు మేస్త్రి అని అన్నట్టు ఇలా గంప పట్టుకొని తిరుగుతున్నాడా? మళ్ళా ఏడ పొక్కలు కనబడతాడు మూసుకొని పోతున్నాడు. కానీ గోడకి ఏడ చిల్లు పడ్డదన్నది మాత్రం చూసుకుంటలేడు. క్రాక్ ఎందుకు వచ్చింది, ఆ మెటీరియల్ క్వాలిటీ ఎందుకు, ఏం ప్రాబ్లం ఉందన్నది మాత్రం ఆలోచిస్తలేడు. దానికి సమర్థించమంటారా? ఇవాళ అడుగుతుంది తెలంగాణ. ప్యానల్ పెండింగ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ నెక్స్ట్ ఇయర్ పోతుందంట. సమ్ స్కూల్ ఛార్జింగ్ lakhs of rupees. పేరెంట్స్ ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఓవర్ యాన్యువల్ ఫీజ్ హైక్స్. చెట్టుకు పుట్టకు గుట్టకు మొక్కుతూనే ఉన్నారు తల్లిదండ్రులు. ఏమైనా యాక్షన్ అయిందా అని అంటే సీన్ లేదు. జరగదు. ఎందుకు జరగదు?
రాముడి గుణమే అని చెప్పుకుంటాడు కానీ ఆడ చేసేవన్నీ కథలు వేరే ఉంటాయి.